చక్రతీర్థం శ్రీవారి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి ముందు శ్రీవారి దగ్గరుండే చక్రతాళ్వార్ అంటే సుదర్శన చక్రం చక్రతీర్థంలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామి కుడిభుజాన్ని అలంకరిస్తాడు. ఈ చక్రతీర్థం స్వామివారి ఆలయానికి వాయువ్య దిశలో కొండ లోయలో శిలాతోరణం పక్కన ఉంది. సంవత్సరానికి ఒకసారి పౌర్ణమి రోజు చక్రతీర్థానికి వెంకన్న గుడి నుండి మేళతాళాలతో వెళ్లి అక్కడుండే చక్రతాళ్వారు శిలకు అభిషేకం చేసి పూజలు నిర్వహిస్తారు. చక్రతీర్థంలో శాప విమోచనం జరిగింది. ఒకప్పుడు సుందరుడు అనే గంధర్వుడు ఉండేవాడు. అతను ఒకసారి తన 100 మంది భార్యలతో కలిసి కావేరీ నదిలో స్నానం చేస్తున్నప్పుడు వశిష్ఠాది ఋషులు స్నానానికి అక్కడికి వచ్చారట. ఆ సమయంలో 100 మంది స్త్రీలు బట్టలు కట్టుకున్నారు. కానీ సుందరుడు మాత్రం బట్టలు కట్టుకోకుండా దిగంబరంగా దర్శనమిచ్చాడట. అప్పుడు వశిష్ఠుడు కోపంతో రాక్షసుడిగా జీవించు అని శాపం పెట్టాడట. సుందరుని భార్యలు వేడుకోగా 16 సంవత్సరాలు ఆకలితో తిరుగుతూ వెంకటాచలంలో పద్మనాభము అనే ఋషిని చంపబోయి స్వామి చక్రంతో సంహరింపబడి శాప విముక్తి పొందుతాడని వశిష్ఠుడు చెప్తాడు. అదేవిధంగా శాప విముక్తిని ఈ చక్రతీర్థం దగ్గర పొందాడని కూడా చెప్తారు. ఓం నమో వెంకటేశాయ.